జనరల్ గా ఇన్ మై అబ్జర్వేషన్ మనకున్న లాంగ్ అసోసియేషన్ లో మీరు ఎప్పుడు ఏది ఆశించినట్టుగా కనిపించరండి. ఇది యాక్టర్స్ కి నార్మల్ గా ఒక దాన్ని ఏమంటారు, చాలా ఆపోజిట్ క్వాలిటీ ఇది. యాక్టర్స్ అంటే ఏదో సాధించేయాలని, ఎక్కడికో ఎదిగిపోవాలని, అసలు మన పేరు ప్రపంచ ప్రఖ్యాతమై మన పేరుతో నలుదిశలు దద్దరిల్లిపోవాలని, ఇలాంటి ఒక రకమైన బర్నింగ్ ఉంటుంది ప్రతి వాళ్ళు. ఒక బర్నింగ్ స్టార్, అది మంచిది, అది పాజిటివ్. అది పాజిటివ్. నాకు లేదు అది. అది మీరు చెప్పాలి, చాలా పాజిటివ్ గా వాళ్ళందరూ ఉంటే మీరేంటంటే ఎలా ఉండిపోయారు అన్నట్టుగా అనాలి. నేను అంటే నా పాయింట్ కరెక్ట్, అదే ఉండాలి. అంటే నేను నా క్వశ్చన్స్ నెగటివ్ టచ్ ఉండదు సార్, బట్ నా పాయింట్ అదే. అదే అది యాక్చువల్లీ మీరు చాలా పాజిటివ్ పాయింట్ చెప్పారు. బర్నింగ్ ఉండాలి, బర్నింగ్ ఉండాలి. మీరు ఎట్లా మేనేజ్ చేశారు అసలు మొదటి నుంచి సినిమా కెరీర్ మీరు అంత సులువుగా, సింపుల్ గా, హంబుల్ గా తీసుకోవడం అన్నది ఏ లాంగ్వేజ్ ఇండస్ట్రీలోని జరగదు సార్. ఇట్స్ నాట్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అండి. బేసిక్ గా మనిషి అన్నవాడు హంబుల్ గా ఉండాలి, మనిషి అన్నవాడు. ఆఫ్ కోర్స్, ఎందుకంటే అది లైఫ్ జర్నీ అని మన చేతిలో లేదు. ఒకసారి పైకి వెళ్తాం, ఒకసారి డమ్మును పడతాం, కొందరు డమ్మును పడే ఉంటాం, కొందరు సో అప్ అండ్ డౌన్ ఉంటాయి. సో ఇది యాక్చువల్లీ ఇట్స్ ఎ వెరీ గుడ్ గేమ్ అంటాను నేను. ఎట్లా గేమ్ అంటే హంబుల్ గా ఉండి, ఫ్రాంక్ గా ఉండి, అబద్ధాలు చెప్పకుండా సిన్సియర్గా ఉంటే ప్రిటెండ్ చేయాలని అవసరం లేదు. ఎప్పటికప్పుడు ఎప్పుడు ఒకలా ఉన్నాం అంటారు, పైకి వచ్చిన అలా ఉన్నాడు, కింద పడిపోయిన అలా ఉన్నాడు అంటే చాలా సేఫ్ గేమ్ ఇది. అనవసరంగా రెచ్చిపోయి మళ్ళీ కింద పడిపోయిన తర్వాత మళ్ళీ ఒకలాగా బిహేవియర్, ఒకలాగా కన్సిస్టెన్సీ ఉంటే. అంటే ఇది మీకు ఒరిజినాలిటీయా లేకపోతే ఎవరినైనా చూసి మీ కెరీర్ బేసిక్ కొంత ఒరిజినల్ ఉంటదండి. తర్వాత నేర్చుకోవాలి, ఎవరినో ఒకటి చూసి ఇన్స్పైర్ అవ్వాలి. అది నమ్మదమ్మ అలవాటు. ఇప్పుడు నేను అన్ని చూసేసాను కాబట్టి ఈజీ. ఇప్పుడు 20 ఏళ్ళ క్రితం నేను ఎలా ఉన్నాను, లేకపోతే ఇంకా ముందు 30 ఏళ్ళ క్రితం ఎలా ఉన్నాను అన్నదే ఇంపార్టెంట్. ఇప్పుడు అన్ని దెబ్బలు తిని అన్ని చూసి లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసి ఇప్పుడు ఒక మెచ్యూరిటీ వస్తుంది కాబట్టి ఇప్పుడు అందరికి నచ్చుతా. బట్ ఆ జర్నీ కూడా లెక్క చేసుకోవాలి, మాట తీసుకోవాలి. దెబ్బలు తిన్న జర్నీ కూడా తీసుకోవాలి అన్ని. అంటే మీరు ఇన్ జనరల్ గా అంటే దెబ్బలు తినడానికి చాలా దానికి వేరే, అది కూడా ఒక గేమ్ అండి, సెపరేట్ గేమ్ అది. మీరు అసలు చాలా కూల్ టెంపర్డ్, చాలా ట్రాంక్విల్ పర్సన్. మీకేం దెబ్బలు ఉంటాయి సార్? మీరు ఏం తిన్నారు దెబ్బలు? దెబ్బలు అంటే ఓవరాల్ ఒడిదొడుకులు, అది అది ఫిజికల్ గా ఉండొచ్చు, మెంటల్ గా ఉండొచ్చు, హెల్త్ ప్రాబ్లం ఉండొచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లం ఉంటది. ప్రతి మనిషి అన్ని ఉంటాయి. ఇప్పుడు ఓన్లీ దెబ్బలు అంటే కెరియర్, డబ్బు సంపాదన కాదండి. డైలీ లైఫ్ లో సో మెనీ ఛాలెంజెస్ ఉంటాయి. అదే ఇంక్లూడింగ్ ఆల్. సో అవన్నీ మెయింటైన్ చేయాలి కదా. అదేలేండి. అంటే ఇంకొకటి సార్, మీరు కెరీర్ లో ఆశించింది ఎంత, ఆశించిన దానిలో మీరు సాధించింది ఎంత? ఆశించిందంటే ఒక సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ స్క్రీన్ మీద కనబడితే చాలు అనుకుని వచ్చాం. ఏదో ఉంటే చాలు, ఏం బ్యాక్గ్రౌండ్ లేనప్పుడు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి అక్కడికి వచ్చాం మేము. సో ఆశించిన దానికన్నా సాధించింది అబ్బో చాలా అని ఎక్కువ అనుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఏదో హీరో అయిపోదాం అని రాలా నేను, బేసిక్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అని బయలుదేరాం. అటువంటిది లక్కీగా హీరో అవ్వడం కొన్ని సినిమాల్లో, అది కమర్షియల్గా ఆడలేదు అనుకోండి, బట్ ఆ సింధూర్ లాంటి సినిమా నాకు రెస్పెక్ట్, గౌరవాన్ని ఇచ్చిందండి, డిగ్నిటీ ఇచ్చింది. ఆ డిగ్నిటీతోనే నాకు ఇండస్ట్రీలో కొంతగా ఇప్పుడు ఏమన్నా ఉందంటే ఒక మంచి సినిమా తీసాను, అందులో ఉన్నాం, ఆ రెస్పెక్ట్ ఉందండి నా దగ్గర. లేకపోతే ఇప్పుడు సపోజ్ నేను వేరే ఏదో జాబ్ చేసుకునేవాడిని, మేబీ ₹1,00,000 జీతం వస్తేమో అనుకున్న కెపాసిటీకి, అది కూడా ఇప్పటికి 40 ఏళ్ళ తర్వాత అంతే. దాని కంపేర్ చేస్తే అద్భుతం కదండి. కరెక్ట్. మీ కెరీర్ నార్మల్ గా చాలా ఫ్రూట్ఫుల్ కెరీర్ అనే చెప్పాలి. ఎందుకంటే సినిమా తర్వాత సినిమా గ్యాప్ లేకుండా చేస్తారు మీరు. గ్యాప్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్య దేవుడి దెబ్బలు బాగుంది. ఎందుకు అంటే గ్యాప్లు వచ్చిన కారణం ఏంటంటే మీకు నార్మల్ గా వస్తాయి. ఇప్పుడు ఒక్కోసారి మధ్యలో అంటే ఒక కైండ్ ఆఫ్ మూవీస్ ఎవ్రీ 10 years దేర్ చేంజ్ ఉంటుంది. అవును, జోనర్ చేంజ్ ఉంటుంది, చేంజ్ అవర్స్ ఉంటాయి. అప్పట్లో ఒకసారి 20 ఏళ్ళ క్రితం ఒకసారి అన్ని లవ్ స్టోరీలు స్టార్ట్ అయిపోయినాయి, టీనేజ్ లవ్ స్టోరీలు హిట్లు. అందులో నాకు క్యారెక్టర్లు ఉండేవి కాదు, ఫాదర్ మదర్ చేయాలి, నాకు ఎవరు
అందులో విలన్, అప్పుడు విలన్ కూడా కాదు. ఈ రకరకాల ఆటలు మనకు అప్పుడు తక్కువ ఉండే అన్నమాట. సో అప్పటికి అలాంటి చోట్ల కొన్ని గ్యాప్ వస్తుంది. మళ్ళీ యాక్షన్ మూవీస్ అనేది మనకు వస్తుంది. మళ్ళీ ట్రెండ్ మారింది, పాన్ ఇండియా కాబట్టి మనం బిజీగా ఉన్నాం. ఓ పాన్ ఇండియా మిమ్మల్ని బిజీ చేసింది అయితే ఇప్పుడు. అని అన్ని రకాల క్యారెక్టర్లు చేస్తున్నాను ఇప్పుడు. మా అందరు డైరెక్టర్లు సపోర్టివ్గా ఉన్నారు. ఇచ్చిన డైరెక్టర్లు మళ్ళీ రిపీట్ చేస్తారు. అది ఇంపార్టెంట్. ఎప్పుడు మనం ఒక డైరెక్టర్ వర్క్ చేసిన తర్వాత ఆ డైరెక్టర్ మనల్ని బ్రహ్మాజీ ఉంటే బాగుండాలి మన నెక్స్ట్ సినిమాలో ఉంటే అన్నది మనం సంపాదించుకోవాలి ఆ పేరు. ఓకే, ఆ రిలేషన్షిప్ ఉంటే డైరెక్టర్ అట్లీస్ట్ ఆలోచిస్తాడు నెక్స్ట్ ఏ క్యారెక్టర్ అనేది. సో అదే గ్రోత్. డైరెక్టర్ కానీ ప్రొడక్షన్ హౌస్ కానీ వాళ్ళు బ్రహ్మాజీ నెక్స్ట్ సినిమాలో ఉంటే మాకు బాగుంటుంది అన్న ఫీలింగ్ క్రియేట్ చేయాలి. అపార్ట్ ఫ్రమ్ టాలెంట్, క్యారెక్టర్ సూటబిలిటీ, దాని తర్వాత తను ఉంటే మనకు నో హెడేక్, హ్యాపీగా వచ్చి చేసుకుని కాసేపు అందరిని పక్కన ఉన్న వాళ్ళని నవ్వుతూ వెళ్ళిపోతాడు. ఆ పేరు సంపాదించుకుంటే ఎక్కువ కాలం ఉంటాం. అంటే మీరు సినిమాలో మీరు చేసే క్యారెక్టర్ కన్నా మీ క్యారెక్టర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, పర్సనల్ క్యారెక్టర్. రెండు ఉండాలి. ఇప్పుడు మంచోడని సినిమాని క్యారెక్టర్ ఇచ్చి పాడు చేసుకోరు కదా. బాగా చేస్తాడు, ప్లస్ బిహేవియర్ కూడా బాగుండాలి. ఇప్పుడు దే ఆర్ నాట్ టాలరేటింగ్. అంతకుముందు అంటే సచ్చినట్టు అమ్మో ఈడు చెయ్యాలి, తప్పుడు మనకి తప్పుడు వీడు ఎంత టార్చర్ పెట్టినా తప్పుడు అనే టైప్ లో ఉంది. ఇప్పుడు 1, 2, 3, 4 ఆప్షన్స్ రెడీగా ఉంటున్నాయి ముందే. పేపర్ మీద ప్రొడ్యూసర్లు అడుగుతున్నారు అన్నమాట డైరెక్టర్ని. ఓకే నీ చాయిస్ పెట్టుకో, అతను దొరకకపోతే, అతను ఎక్కువ తీసుకుంటే, అతను మాకు పడకపోతే నెంబర్ 2 ఎవరు? ఆల్టర్నేటివ్. ఇప్పుడు ప్రతి కూడా చేయాలని రూల్ లేదు కదా. ఆ టైంకి అతను బిజీగా ఉండి వేరే వాళ్ళు చేయాల్సి వేరే ఆల్టర్నేటివ్ వెళ్తారు. ఆ ఆల్టర్నేటివ్ ఉంటాయన్నమాట. సో మీరు ఆల్టర్నేటివ్ లో కూడా వన్ పొజిషన్ లో నాకు కొంతమంది ఆల్టర్నేటివ్ బ్రహ్మాజీకి ఆల్టర్నేటివ్ లేదని చెప్పండి డైరెక్టర్ ఆ పర్టికులర్ క్యారెక్టర్ కి. నిజంగానే నెంబర్ 2 రాయలేదండి ఈసారి. నేను అడిగారు ఎవరైనా సరే మీరు వేరే బడ్జెట్ విషయంలో కానీ ఆ విషయంలో మీరు ఆల్టర్నేటివ్లు ఇస్తాను, ఇది మట్టిగా ఆయన అనుకుని రాసుకున్నాం మొదటి నుంచి. ఫస్ట్ టైం డైరెక్టర్లు అందరూ ఆయన అనుకుని రాసుకున్న మైండ్ లో ఇక్కడ మట్టుకు డిస్టర్బ్ చేయకుండా అని అడుగుతుంటారు అన్నమాట. అదేలేండి, అది అచీవ్మెంటే కదండి కెరీర్ లో. ఇప్పుడు మీరు ఎంత గొప్ప క్యారెక్టర్లు చేశారు, లేకపోతే ఎన్ని సినిమాలు హీరోగా చేశారు అన్న పాయింట్ కన్నా మీరు అందరూ మిమ్మల్ని కోరుకోవడం, కావాలనుకోవడం, కొత్త డైరెక్టర్లు కానీ సీనియర్ డైరెక్టర్లు కానీ, అది మంచి అచీవ్మెంట్ కింద లెక్క. ఇదే అచీవ్మెంట్ కింద ఫీల్ అవుతున్నారా మీరు? ఇంకా అచీవ్మెంట్ అన్నది అచీవ్మెంట్ అండి. అచీవ్మెంట్ అని మనం స్పెషల్ గా చెప్పుకోకూడదు. ఎవ్రీబడీ హ్యాస్ టు బి లైక్ దట్. అదేంటి ఇప్పుడు ఎలా ఉందంటే నేను మంచోడిని, అది స్పెషల్ క్వాలిఫికేషన్ ఎందుకు కావాలి? అందరూ మంచోళ్ళ ఉండాలి.